మున్సిపల్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఏఐటీయూసీ అనుబంధ మున్సిపల్ ఉద్యోగుల సంఘం నాయకులు కె యేసురత్నం, కడారి రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వేములవాడ మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏఐటీయూసీ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి కడారి రాము అధ్యక్షతన వేములవాడలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ కార్మికులకు వారాంతపు సెలవులు ఇవ్వాలని, ఈఎస్ఐ సౌకర్యం, పీఎఫ్ సౌకర్యం కల్పించి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు అజ్జవేణు, కేవి అనసూర్య తదితరులు పాల్గొన్నారు. జీతాలు కూడా ఏరియస్ జీతాలు 2 సార్లు వేయడం జరిగింది 2 నెలలు. అదేవిధంగా ఇంకా 4 నెలలు అటువంటి పెండింగ్లో ఉన్నటువంటి ఏరియాస్ వేతనం కూడా మనం చెల్లించాలనేది కూడా గతంలో ఎన్నో సార్లు మరి మనం దరఖాస్తులు పెట్టడం జరిగింది. పెట్టినప్పటికీ 2 వేసి అవి అలాగే పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం దాని గురించి కూడా ఏరియాస్ జీతం వెంటనే చెల్లించాలనే దాని మీద కూడా ఒక లెటర్ కూడా రేపన్నా ఎల్లుండన్నా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా కార్మికుల ఒక సమస్యలు ఇలా చూసుకుంటే ప్రధానంగా ఆకున్న నాడు కూడా కార్మికులను టైంలో కూడా బంద్ చేయడం జరుగుతుంది. దానికోసం ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఉన్నది. ప్రతి కార్మికులు ఒక యూనిట్గా మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే కార్మికుల ఒక శ్రమకు తగ్గ ఫలితం, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలనే విధానం. అదేవిధంగా మన ఉద్యోగ భద్రత పోతే రిటైర్ అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ చాలా మంది రిటైర్ అయ్యే వాళ్ళు కూడా మనకు సీనియారిటీ బట్టి మనకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అందించాలి. మనం విధులలో చనిపోయినటువంటి కార్మికులు ఉంటే ప్రమాద బీమా సౌకర్యం కూడా కల్పించాలని గతంలో కూడా మనం లెక్కలు పెట్టడం జరిగింది. ఆ ప్రమాద బీమా సౌకర్యం ఇలా చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా పనిచేస్తున్నాం. ఇలా మన గ్రామ పంచాయతీ కార్మికుడు నూకల మార్లైన అయితేనేమి ఇలా చూసుకుంటే చుట్టుపక్కల జరుగుతాయి. ఇలా మన నూకల మార్ల గ్రామ పంచాయతీ కార్మికుడి సమస్య ఏంటంటే ఒక 2 గంటలు కొట్లాడినప్పటికీ ఆ ఒక 2 గంటలలో 5 లక్షల రూపాయలు కొనుక్కోవడం జరిగింది. 10 లక్షలు డిమాండ్ పెట్టి కొట్లాడుకుంటే ఆ ట్రాక్టర్ మీద చెత్త తీసే టైంలో డ్రైవర్ రాలేదని కొత్త డ్రైవర్ పెట్టి ఆ ఒక కార్మికుడిని ఇలా సడన్ బ్రేక్ పెట్టే వరకు ఆ ట్రాక్టర్ మీదకి పడి చనిపోవడం జరిగింది. ప్రైవేట్ డ్రైవర్ పెట్టినప్పటికీ ఇలా ఒక డ్రైవర్ రాలేదని చెప్పేసి ఆ రోజు పని ఆపేసినా అయిపోతుంది. నిన్ను పానం పోయింది. ఆ కార్మికుడికి నష్టపరిహారం ఏమంటే అధికారులు ఏమంటారంటే గవర్నమెంట్ జీవోలు ఉన్నాయి కదండి అవి ప్రాసెస్ చేసుకోండి. ఇప్పుడు గవర్నమెంట్ జీవాలు ప్రాసెస్ చేసుకున్నప్పుడు మనకు తెలియదా? ఇలా గవర్నమెంట్ జీవో వస్తుందన్నారు కానీ పని చేసే టైంలో ఆ కార్మికుడు ట్రాక్టర్ మీదకి పడి చనిపోయాడు. దానికి ప్రమాద బీమా ఖచ్చితంగా కావాలనే డిమాండ్తో మనం మొన్న కొట్లాడడం జరిగింది. అన్ని సంఘాలు కూడా కొట్లాడడం జరిగింది. దానికి వాళ్ళు 5 లక్షలు కూడా ఒప్పుకోవడం జరిగింది. ప్రధానంగా చూస్తే ఏదున్నా కూడా ఒక ఏకదాటి మీద కొట్లాడడానికి ఒక యూనిట్ అనేది మనం ఏర్పడ్డాం. దానికోసం అందరం కూడా కలిసి ఏయో నాకేంది అని చూడకుండా కలిసికట్టుగా పోరాటం చేయవలసిన అవసరం కూడా ఉన్నది. ఈ సందర్భంగా మనకు రాష్ట్ర అసిస్టెంట్ సెక్రటరీ కూడా రావడం జరిగింది. అదేవిధంగా మన భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు, అదేవిధంగా పట్టణ కార్యదర్శి మన మల్లేశం గారు, పట్టణ అధ్యక్షుడు మన మరాఠ్ రాజన్న, ఇవాళ మన ఏఐటీసీ మన సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు అజయవేణు, అదేవిధంగా మన జిల్లాకు ఇన్ఛార్జి ఏఐటీసీ ఇన్ఛార్జి సమ్మన్న పిట్టల సమ్మన్న గారు, మన టేక్మల్ల సమ్మన్న గారు మన జిల్లాకు రావడం జరిగింది. ప్రధానంగా మన మీద ఏం చేసినా కూడా మనకు ఆలోచన సూచనలు ఇచ్చుకుంటూ తనంతు సహకారం చేసుకుంటూ ఏం చేసినా కూడా మనం ప్రోత్సహించుకుంటూ ఇది చేస్తే ముందరికి పోదామన్న ఉద్దేశం సలహాలు ఇచ్చుకుంటా ఇప్పటి వరకు మన ఎంబడి ఉండేటువంటి వ్యక్తి సమ్మన్న ఇలా మనం ఒక సమస్యల మీద ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ఈ సమస్యల మీద కామ్రేడ్ యేసురత్నం గారిని మాట్లాడవలసిందిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారిని కోరుతా ఉన్నాం. గ్రామ పంచాయతీ కార్మికులు, మున్సిపల్ కార్మికులు, ఈ జిల్లా కార్యదర్శి కడారి రాములు, మిగతా అధ్యక్షులు కార్యదర్శి గవర్నమెంట్ కార్మికులు, సంఘం ఏమైనా కాంగ్రెస్ సమస్యలు ప్రతి ఒక్కరికి చాలా ఉన్నాయండి. ఆ సమస్యలన్నీ నాకంటే ఎక్కువ రోజులు మీకు బాగా మన ఉదయం లేవగానే గ్రామ పంచాయతీలైనా మున్సిపాలిటీలైనా భవన నిర్మాణ కార్మికులైనా ఎవరైనా కార్మికులు తన స్వతహాగా గురించి ఆలోచన చేయరు. నేను ఎంత బ్రతకాలి, నేను ఏం చేయాలి దాని కాదు.
ఏదన్నా ఒక పని ప్రజల పనికి పోతేనే ఆ డబ్బులు వస్తే దాంట్లోనే ప్రతి అది ఆయన ఇల్లు కడితేనే ఆయన పైసలు ఇచ్చేస్తారు పని చేస్తేనే. కాబట్టి మనం ఇతరుల గురించే మనం శ్రమ చేస్తున్నాం. మనం చేసే శ్రమ మొత్తం ఇతరుల గురించే. దానికి శ్రమ దోపిడీ జరుగుతున్నది అనేది కనిపెట్టిందంటే కారల్ మార్క్స్ మనం చేసేటువంటి శ్రమను దోపిడీ చేస్తున్నారు కాబట్టి అందరూ ఏఐటీసీలో సిపిఐ పార్టీలో చేస్తున్నారు. అవునా? శ్రమ దోపిడీ చేస్తున్నందుకు కమ్యూనిస్ట్ పార్టీలో చేస్తున్నారు. మరి మీరందరూ కూడా నేను తక్కువ మంది అయినా కానీ మన రాష్ట్రం మొత్తంలో కానీ భారతదేశంలో మొత్తం కానీ ఎర్రజెండా అనగానే సమస్యలన్నీ అయ్యో ఈ కమ్యూనిస్టులు కనబడతలేరు, పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది, గ్యాస్ ధర పెరిగింది అని మన మీద ఆధారపడతారు. అవును, ఉద్యమాలు మనమే చేస్తాం, సమస్యల మీద పోరాటం మనమే చేస్తాం. అందుకనే మీరు నిజమైనటువంటి ఉద్యమకారులు ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ ఏఐటీసీ తరఫున మీ అందరికీ లాల్సా. మనకి భోజనం చేసే టైం పొద్దున 5 గంటలకు లేచి గ్రామ పంచాయతీ కార్మికులు కానీ మున్సిపల్ కార్మికులు కానీ గ్రామాన్ని అంతా శుభ్రం చేయాలి, ప్రజల ఆరోగ్యం బాగుపడాలని అంటే వీళ్ళు పొద్దున్నే లేస్తారు 5 గంటలకి. ఇంట్లో పిల్లలకు జ్వరం వచ్చినా, అత్తమామలకు జ్వరం వచ్చినా, ఎవరికి జ్వరం వచ్చినా, ఏదైనా వచ్చినా కానీ ఈ రోజులలో ఫోన్లు కూడా వచ్చినాయి కదా, అయ్యో రా బిడ్డ మీ నాయనకు జ్వరం వచ్చింది అని అంటే ఆమె పోలేదు, అయ్యో నాకు ఆబ్సెంట్ అవుతుంది నాయన అని, నాకు పని తీసేస్తాడో ఏమో అని. అవునా? అదొక భయం ఉన్నా కానీ డ్యూటీకి అయితే వస్తుంది, బ్రతకడానికి వస్తుంది. దాంట్లో బ్రతకడానికి వస్తున్న దాంట్లో కూడా మనం ఆలోచన చేస్తే గ్రామ పంచాయతీలో పనిచేసే వాళ్ళు కానీ మున్సిపల్లో పనిచేసే వాళ్ళు కానీ ప్రజల ఆరోగ్యం గురించే చేస్తున్నారు. కాబట్టి అసలైన రాజేశ్వరరావు దేవుడు కాదు, ఇంకొక దేవుడు కాదు, సమ్మక్క కాదు, సారక్క కాదు, వాళ్ళ గురించి కాదు. నిజమైన దేవుళ్ళు అంటే ఈ గాడి కొట్టేసి పారిశుభ్రం చేసే వాళ్ళే నిజమైన దేవుడు. అది మనకు ఒక గర్వం. కానీ దీంట్లో కూడా మన హక్కులను మర్చిపోవద్దు. మన హక్కులను మనం కాపాడుకోవాలంటే సంఘటితం కావాలి. ఎవడు కాపాడాడు? మీరందరూ చూసిండ్రు నాకంటే ఎక్కువ. కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో వచ్చినప్పుడు అందరినీ పర్మనెంట్ చేస్తానన్నాడు. ఇక ఎగిరిళ్ళు వీళ్ళు కాదు వాళ్ళు కాదు అన్ని కులస్తులు కూడా వాడకు భోజనాలు పెట్టినాం. అవునా? కులాల సంఘాన్ని భోజనాలు పెట్టి జై తెలంగాణ తెలంగాణ రావాలని కోరుకున్నాం, కానీ కాలేదు. ఆయన నిలబెట్టినాం. ఇప్పుడు ఈయన వచ్చాడు కాంగ్రెస్ ఆయన. వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సీటు కాపాడుకోవడానికి గమనించాలి. మీరందరూ నాకు అన్ని మున్సిపాలిటీలకి వీళ్ళందరూ ఫోన్ చేస్తున్నారు, అబ్బా మనం గెలిపించుకున్నాం కదా కామ్రేడ్, ఇక మన పని అయిపోతుంది అని అనుకోవచ్చులే బాబు. మనం ఆశ జీవులం, చేస్తున్నామని ఆశ, కానీ అది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. 6 నెలలు అయింది, ఇక ఆయన వదిలిపెట్టేది లేదు. మన జీతాలు పెరిగేంత వరకు పోరాటానికి సిద్ధం కావాలని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. కరెక్టే, కొన్ని సమస్యలు ఉంటాయి. ఇప్పుడు అందరూ నేను అన్ని జిల్లాలు తిరుగుతూనే ఉన్నా, ఏఐటీసీ వైపు వస్తున్నారు అందరూ. కాంగ్రెస్ వాళ్ళని చూసిరు, టీఆర్ఎస్ వాళ్ళని చూసిరు, సిఐటి వాళ్ళని చూసిరు, ఇక బిఎంఎస్ అంటే ఇక్కడ లేదు, ఏదో పార్టీ ఉండొచ్చు. కానీ కార్మిక సంఘాలు భారతదేశంలో మొట్టమొదటి కార్మిక సంఘం ఏదయ్యా బాబు రాములు? కాబట్టి హక్కుల గురించి పోరాటం చేసేటువంటి ఆలోచన ఈ జిల్లాలో ఏమేం చేయాలి, ఏ సంఘాలకు ఏమేం చేయాలి అనేది సమ్మయ్య గారికి బాగా తెలుసు, కానీ వేరే జానికి తెలియదు. అవునా? వాడు పైసలు వసూలు చేసుకొని పోతారు, ఏ ఎండకు ఆ గొడుగు పట్టుకొని పోతారు. అందుకని మనం సంఘటితం కావడం ముఖ్యం. ఐకమత్యమే మనకు బలం. ఇప్పుడు కరెక్టే, హైదరాబాద్ నగరంలో మేము అక్కడికి ఇక్కడికి అందరిని జమ చేసి, మీకు గుర్తున్నది ఇట్లా వర్షం వస్తున్నది 2020లో కేసీఆర్ 12,000 15,000 ఉన్నప్పుడు ఏ బాబు
12,000 రూపాయలు ఉన్నప్పుడు మనం పెంచాలని చెప్పేసి మీరు చూసిన టీవీలలో 600 గుర్తు చేస్తున్నా మీకు. మీరు రాకపోవచ్చు. అన్ని యూనియన్ వాళ్ళు ఏమనుకున్నారంటే ఏదో 2,000 వస్తుండొచ్చు అనుకున్నారు. కానీ ఏఐటీసీ స్వతహాగా అందరిని జమ చేసి 6,000 మందితో కేసీఆర్ మెడలు వంచేటట్లు సుందర పార్క్ దగ్గర పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టినందుకు వెంటనే 15,000 రూపాయలు చేసిండ్రు. అది ఏఐటీసీ ఘనతనా కాదా? అవునా? ఏఐటీసీ బలమే. అన్ని కలుపుకున్న నేనే జాయింట్ యాక్షన్ అది సిఐలను హెచ్ఎంఎస్ను బిఎంఎస్ను కలిసినోని అడ్డం కొట్టుకొని నిలువు కొట్టుకొని అందరినీ జమ చేసిన బలం పెరగాలని కూర్చొని